గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత పెట్టే పార్టీ నిజంగా ప్రభావం చూపిస్తుందంటారా ఎన్నికల్లో? కవిత శూన్యము. కేసీఆర్ కూతురుగా తప్పితే అమెరికా గణేష్ ఏం లేదు. ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఉద్యమాన్ని నడిపించినప్పటి నుంచి కేసీఆర్ అంటున్నాడు, ఆయన అనుచరులు ఉన్నారు, అందుకు ఆయన హెల్ప్ చేశాడు తప్ప. అయితే ఇక్కడ హరీష్ రావు వేరే ఉద్దేశంతో చేయలేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఎప్పటి వరకైతే రాజేందర్ బయటికి వెళ్ళలేదో, తీసేయలేదో, అప్పటి వరకు హరీష్ రావు కూడా ఈ ప్రగతి భవన్ కూడా వస్తున్నా అని చెప్పి రమ్మంటేనే పోవాలి. ఈ పరిణామాలన్నీ బీజేపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందా ఇప్పుడు జరుగుతున్నవి? చిన్న ఇష్యూ కూడా డిఫర్ అవుతుంది, చిన్న ఇష్యూ కూడా ఏదైనా జరగచ్చు. బట్ రాబోయే రోజుల్లో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఓన్ రావడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని కన్వర్షన్ చేసుకోవాలని బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే గోనె ప్రకాష్ రావు గారితో మనం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన అనేక రాజకీయ అంశాలు, భవిష్యత్ రాజకీయాలపై మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారా సార్? సార్, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, ఈ వారం 10 రోజుల నుంచి కవిత టాపిక్ చాలా హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి సార్, అంటే కవిత కేసీఆర్ మధ్య ఈ గొడవలు, కేసీఆర్ కుటుంబానిలో వచ్చిన ఈ జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు సార్? ఒకటి రాజకీయ ఆదిత్యపూర్, రెండోది ఆర్థిక అంశాలు. కవిత కంటే ఫైనాన్షియల్లీ సౌండ్ హరీష్. ఓకే. కవిత కంటే ఫైనాన్షియల్లీ సౌండ్ వాళ్ళ అన్న కేటీఆర్, ఈయన మేనబావ. తర్వాత వాళ్ళ పిన్ని కొడుకు సంతోష్ అన్నగారు ఫైనాన్షియల్లీ సౌండ్. ఈ ముగ్గురి కంటే కూడా నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందని ఆమె ఎక్కువ ఊహించుకుంటుంది. 20 సంవత్సరాలు నేను త్యాగం చేసిన 2006లో వచ్చింది అమెరికా బై ఎలక్షన్ ఆఫ్ మొదటి బై ఎలక్షన్. 2008లో రెండోసారి చేశారు. 4 లోక్సభ, 5లో నరేంద్ర చేయలేదు. 26 మందిలో 16 మంది చేశారు. ఒకటి ఖైరతాబాద్ బై ఎలక్షన్ వచ్చింది 17 అనుకోండి. సో ఆ ఎన్నికల్లో కేటీఆర్ అండ్ కవిత ఎంటర్ అయ్యారు. అప్పటి వరకు వీళ్ళు ఉద్యమంలో ఎక్కడ లేరు. కేసీఆర్ కూడా ఎప్పుడూ ప్రతి బహిరంగ సభల్లో 2004 ఎన్నికల సందర్భంలో కానీ, ఆయన కేంద్రంలో మంత్రి అయి ఇక్కడ 6 మంత్రివర్గంలో చేరినప్పుడు కానీ వాళ్ళంతా అమెరికానే. సో ఆ 5 సంవత్సరాలు నేను మియా బీబీ, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు. తెలంగాణ వస్తే దళితుడు ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి దళితుడు. నేను వాచ్ డాగ్, కాపల కుక్క ఉంటా అని చెప్పాడు. మేము మియా బీబీ పావుషేర్ బియ్యం చాలు, మాకేమీ ఆశలు లేవు. వాళ్ళు అమెరికాలో బ్రహ్మాండంగా ఉన్నారు. నేను రాజకీయాలు కాదు, నాకు తెలంగాణ రాష్ట్ర సాధనే నాకు ముఖ్యము, రాజకీయ పదవులు వద్దు. 2006లో వాళ్ళు వచ్చారనుకోండి. తో 14లో తెలంగాణ వచ్చింది, పుష్కలంగా డబ్బులు సంపాదించారు. దాంట్లో ఈ ముగ్గురు నాకంటే ఎక్కువ ఉంది. తండ్రి ఓ 250-300 ఫామ్, మొత్తం పెద్ద కంపౌండ్, ఏది రెడ్ ఫోర్ట్ లెక్క సరౌండింగ్, బ్రహ్మాండమైన రోడ్లు, బీటీ రోడ్లు, మైల్ స్టోన్లు, కిలోమీటర్ ఎంత ఉంది ఏం సంగతి అనేది, మళ్ళీ కెమెరాలు, ఏది ఎర్రవెల్లిలో. ఆయనే చెప్పాడు ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి ఒక సందర్భంలో, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మెయిన్ మీడియా, నేను ఎకరానికి 70 లక్షల పంట క్యాష్ కాంపౌండ్ ఇస్తున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాలు అనుకోండి, జిల్లాకు 20-30 గ్రామాలను ఈ విధంగానే చేసి కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసి బ్యాంక్స్లతో టైఅప్ చేయించి నేను ఎలాగైతే పంట పండిస్తున్నాను 70 లక్షలని చెప్పాడు. ఇంకా ₹1 కోటి వరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్పాడు.
అటువంటిది ఏం క్యాప్సికం పండించిండు, ఎన్ని ట్యాక్సీలు కట్టిండు అనేది మనం చూస్తున్నాం. వరి వేస్తున్నాడు. సో దాంట్లో కూడా ఆమె వాటా కావాలనే పద్ధతిలో ఉంది. ఎక్కడ కేటీఆర్ కొడుకు మనముడు హిమవంశ్ ఆయన కూడా కోట్లాది రూపాయలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు దానాలు చేస్తున్నాడు. మరి ఈరోజు కవిత గారు ఏదైతుందో బాణం ఎవరి మీద పెట్టింది? హరీష్ రావును సంతోష్ రావు మీద. ఇద్దరు సత్యహరిశ్చంద్రులు. నేను నైజాం కంటే మేము ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళము, ధనవంతులము, నైజామే మా దగ్గర పనిచేసిండు అనుకుంటుందో అమ్మారి. మరి ఎక్కడి నుంచి ఈ ఫామ్ హౌజులు కానీ, ఇన్ని కార్లు కానీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో నీతి నిజాయితీతోటి అయితేనే పార్టీకి జమ చేసిండు. అయ్యాల భారతదేశంలో ఏ పార్టీకి ఫ్లైట్ లేదు, ఒక ఫ్లైట్. ఏ రాజకీయ పార్టీ ఏదైతుందో ఇంత ఒక ఎమ్మెల్యేకు 10 కోట్లు మొన్నటి ఎన్నికల్లో 10, 15, 20 వరకు ఇచ్చారు. ఇంత ఖర్చు పెట్టిన సంఘటన కూడా మనం చూడలే. దేశమంతా టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టి దేశమంతా విస్తరించి రాబోయే రోజుల్లో దేశ్కి నేత కేసీఆర్ ప్రధాని, రైతు రాజ్యం వస్తుంది, అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పి ఇవన్నీ చేసి మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? వాళ్ళిద్దరి మీద ఈరోజు సంపాదించారు. మా నాయన, నేను, కేటీఆర్, సత్యహరిశ్చంద్రుడు ఒక వార్నింగ్ ఇస్తున్నది. అంటే వార్నింగ్ అంటే హెచ్చరిక చేస్తుంది. హెచ్చరిక అంటే రిక్వెస్ట్గా, జాగ్రత్త రామన్న డాడీకి జాగ్రత్త, మీకు ఏదైతుందో పొంచి ఉన్నది ప్రమాదం అని చెప్పి. మరి ఏం పొంచి ఉందో ఏం సంగతి, ఎవరితో పొంచి ఉందో? హరీష్ రావు సంతోష్. నేను అనుకోను కదా. అంటే సంతోష్కు రాజకీయంగా శక్తి లేదు. ఆయన గోళీలు వేసినందుకే ఏదైతుందో దేశమంతా తిరుగుతా ఈ విస్తరించిన నేషనల్ పార్టీ కనుక నాకు టైంకు మందులు ఇచ్చినందుకు రాజ్యసభ చేసినాను ఓపెన్గా చెప్పాడు. అవును. నేను అనుకుంటున్నా 96, 97 నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యేప్పటి నుంచి నేను హరీష్ పేరెంట్ ఉన్నా. మెట్టుగూడలో నేను కూడా ఆర్టీ చైర్మన్ అని అదే ఇంట్లో ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన ఇంట్లోన్నాడు. తో అప్పటి నుంచి ఆయనే 24 గంటలు సేవ చేస్తున్నాడు. వీళ్ళు చదువు సంస్కారంలో ఉన్నారు. తర్వాత అమెరికా పోయింది అనుకోండి. పార్టీ నిర్మాణంలో మొదటి దశ నుంచి రూపాయి మామ పేరు చెప్పి ఏ పూట కాపూట ఇబ్బంది ఉన్నప్పుడు డబ్బులు తీసుకొచ్చేది అవుతుందో పార్టీ నడిపినవాడు. ఆమె అన్న ప్రకారం ఏదైతుందో నాకు తెలిసినంత వరకు, నాకు వాళ్ళ వైఫ్ ఏదైతుందో ఆయన పాలమ్ముకున్నాడు హాస్టల్లో అని నేను అనుకోను కదా. అంటే గండిపేటలో మా మేనకోడలు వాళ్ళది కూడా ఈ గిరావులు అన్నాయి, ఆవులు గిట్ట. ఈమె కూడా నేను అనుకుంటున్నా ఒక జస్ట్ 100-150 లీటర్లు చిన్న డైరీ పెట్టేది. దాంట్లో గిరావులు కూడా ఉండే. గిరావులు అంటే దేశీ. నేను వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళ హరీష్ మామగారు నాకు మంచి మిత్రుడు హనుమంతరావు గారు అని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉండే, రిటైర్ అయ్యాడు. డైలీ కలుస్తూ ఉంటాం మేము. నాకు ఆల్మోస్ట్ 67 నుంచి మిత్రుడు అతను. బ్యాంక్లో అప్పుడు ఆయన డిగ్రీ ఫైనల్ అనుకుంటా, నేను పీయూసీలో ఉంటే కరీంనగర్లో, మంచిర్యాలలో పనిచేశాడు, కరీంనగర్లో పనిచేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెగ్యులర్ కలుస్తాం. ఎక్కడ కలుస్తాం అనేది సందర్భం అవసరం లేదు. నేను కూడా ఒక 10 kg 2 సార్లు నెయ్యి నా మిత్రునికి అమెరికా పంపించడానికి కోసము 3500 కిలో నెయ్యి, 40 లీటర్స్ తోడేస్తే ఆ పెరుగుతోటి ఏదైతుందో 1 లీటర్ గిర్రే నెయ్యి వస్తుంది. వాళ్ళు 110, 120కి అవుతుందో బ్రాండ్గా లిమిటెడ్. అంటే వాళ్ళకు కొందరేమో తీసుకెళ్లే వాళ్ళు, కొందరికేమో వీళ్ళు ఇచ్చేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఏదో సంథింగ్. తో మరి హాస్టళ్లకు పెట్టేంత పెద్ద డైరీ పెట్టలే. దాంట్లో వాటి పేడ వస్తుంది కదా, పెండ, అది తీసుకొని అవుతుందో మా కోడలు వాళ్ళ అక్కడ ఫామ్ ఉంది, ఒక 10 ఎకరాలు. దానికోసం అక్కడ పొలం ఉంది. వాళ్ళది మేము పర్చేజ్ చేసి ట్యాంకులో ఏదైతుందో పెండేసి నీళ్ళేసి దాంట్లో వేసి ఏదైతుందో వచ్చి పైపు ఈ పొలానికి పెట్టేవాళ్ళం. మరి పాలమ్మినట్టుగానైతే నేను పాలమ్మారు, డైరీ పెట్టారు, చిన్న డైరీ తీసేశారు, చిన్నగా పెట్టారు. ఆమె పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఒక కొడుకో బిడ్డ హరీష్ రావు. తో ఆటోమేటిక్గా ఆమెకు ఒక యాక్టివిటీకి పెట్టుకుంది అనుకుంటా. నేను అనుకోను కదా. అంటే హాస్టళ్లకు సప్లై చేసేంత డైరీ అయితే పెట్టలే. రైట్, ఆయన డైరీ పెట్టిండు, పాలమ్మిండు. నువ్వేం చేసినావు? నాయి బ్రాహ్మణులు ఏదైతుందో నడిపేది సెలూన్ షాపులు నడిపినావు కదా, జెంట్స్ మెల్లి. దాంట్లో ఎవరెవరు పొత్తున్నారు, వాళ్ళకి ఏమి సున్నం పెట్టినావు అనేది మాకు తెలుసు. మరి అవి పోయి ఈరోజు ఏదైతుందో దాదాపు ఒక 400 కోట్ల రూపాయల భవనము ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఏం వ్యాపారాలు చేసినావు?
ఒక ఫార్మా కంపెనీ పెట్టినావు మెదక్లో. ఎందుకు పెట్టినావు ఆన్సలరీ? ఐటీ కోసం. అన్నీ అల్లిబిల్లి కంపెనీలే. దాంట్లో అల్లిబిల్లి కంపెనీలో ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, అంటే రేవంత్ రెడ్డి గారు కవితను బ్యాక్ చేస్తున్నారు. అదే మొన్న ఒకటి బయటపడింది కదా సార్, ఇద్దరు కలిసి ఒకటి 2010లో కంపెనీ స్టార్ట్ చేశారు. సుజన్ రెడ్డి కూడా దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని. సుజన్ రెడ్డి అని జయపాల్ రెడ్డి గారు, వీరి మామ పద్మారెడ్డి గారు, తర్వాత సుజన్ రెడ్డి ఫాదర్, ముగ్గురు అన్నదమ్ములు జయపాల్ రెడ్డి గారు. సుజన్ రెడ్డి ఏదైతుందో మొన్నటి వరకు టీఆర్ఎస్తో కలిసి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆఫ్ అతన్ని ఎందుకు ట్రాప్ కాలేదు, ఎందుకు అది చేయలేదు, ఈవెన్ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కూడా సుజన్ రెడ్డి ఉన్నాడు. అనూస్ వాళ్ళ ఒక సన్ ఉన్నాడు కదా, వాళ్ళ సిస్టర్ని ఏదైతుందో, ఆ కుర్రోని సిస్టర్ని ఏదైతుందో రాజశేఖర రెడ్డి ఒక తమ్ముని కొడుకు చేసుకున్నాడు మ్యారేజ్. అతను కూడా జైల్లో ఉన్నాడు. అతని పేరు మర్చిపోయాను. వాళ్ళ తల్లిది తోటపల్లి. వాళ్ళ నలుగురు అక్క చెల్లెళ్ళు. అనూస్ అనేది అవుతుందో బ్యూటీషియన్ పెట్టారు కదా, బిగ్, అందరికంటే పెద్ద ఆమె కొడుకు ఏదైతుందో జైలు ఉన్నాడు. వీళ్ళంతా లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈరోజు ఎవరన్నా లిక్కర్లో ఇన్వాల్వ్ అవుతుందండి? తండ్రి మన కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియకుండా ఈరోజు జైలుకు పోయొచ్చినావు. నువ్వు ఏదైతుందో శుద్ధపూస లెక్క వాళ్ళంతా అవినీతి పరులు, నువ్వు నీతి పరులు అయితే చెప్తున్నావు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఏ సార్ కవిత ఉద్దేశం ఏంటి? సొంత పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? ఒకవేళ నిజంగానే కవిత సొంత పార్టీ పెడితే తెలంగాణలో ఆ పార్టీ ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆమె పార్టీ ఖచ్చితంగా పెడుతుంది. ఖచ్చితంగా పెడుతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. పార్టీ పెట్టడం, నడపడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆమెకేమున్నది? ఇప్పుడు జాగృతి ఎక్కడి నుంచి నడుపుతున్నది? జాగృతి వేరు, బెదిరించండి. తెలంగాణ ఉద్యమంలో సినిమా వాళ్ళని ఏం చేసిందో మనకు తెలుసు. ఇలా మేఘా అని అంటుంది. మేఘా నువ్వు దగ్గర ఎన్ని డబ్బులు ఇచ్చిండో జనాలకు తెలియదా? ఈరోజు ఇంత లావిష్ ఏమి బిజినెస్ లేకుండా నువ్వు ఎక్కడ ఏం పని చేసినావు? అమెరికాలో ఎన్ని డబ్బులతో వచ్చినావు ఇక్కడికి? తర్వాత నీ భర్త ఎక్కడ పనిచేసిండు? ఒక లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. శ్రవణ్ అనే లిక్కర్, నా ఫ్రెండ్, లిక్కర్ స్టోర్లో పనిచేసిండు. 8 గంటల 10 గంటలు 40 గంటలు క్యాష్ మిషన్, $8 $5 కలిసి పనిచేసిండు. ఏం ఆస్తులు, ఏమి డబ్బులు తీసుకొని వచ్చింది అక్కడ? ఏం కంపెనీలు పెట్టింది ఇక్కడ వచ్చి? ఈరోజు నీ పెళ్లికే ఇబ్బంది అయిందని చెప్తున్నావు. మరి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నాయనకు కానీ మీ బ్రదర్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బిజినెస్ ఇక్కడ ఈరోజు కేటీఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలో రిజైన్ చేసిండు, రాజకీయాలు వచ్చిండు. మన ఇదేంది సర్వీస్ అపార్ట్మెంట్స్ నడిపిండు కదా. ఇన్ని వేల కోట్ల ఆస్తున్నోళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎట్లా నడిపోయిన మీరు? అంటే ఇదే ఒక బిల్డింగ్ తీసుకొని ఒక 5-6 బెడ్రూమ్లు తీసుకొని అక్కడనే కిచెన్ పెట్టి సర్వీస్ అపార్ట్మెంట్. ఇదే 3 రోజులు 4 రోజులకి అవుతుందో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిన వాళ్ళకి అవుతుందో, దే విల్ పికప్ ద కార్ అండ్ అక్కడనే వాళ్ళకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అది చేసి ప్యాకేజ్ రూమ్స్ అవుతుంది. నెంబర్ ఆఫ్ కొన్ని వేలు ఉన్నాయి. తను కూడా నడిపాడు కదా. సో ఏది ఏమైనా ఈరోజు ఎంత అవినీతి జరిగిందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కానీ, ఈ స్కామ్ కానీ, మీ తండ్రి గతంలో ఉన్నప్పుడు కానీ సహారా కానీ ఈఎస్ఐ కానీ ఏం బెనిఫిట్ చేసినది సిబిఐ వైండప్ చేసింది అనుకోండి. ఎందుకంటే మీరు 14 నుంచి 22 వరకు అన్ని కాంట్రవర్సీ ఇష్యూలో యూ సపోర్టెడ్ బీజేపీ. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, చైర్మన్ ఆఫ్ కానీ, ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా, కాంట్రవర్సీ బిల్లు కూడా మీరంతా ఇక్కడ రస్తా రోకో చేసి మంత్రిగా మీ అన్న కేటీఆర్ కానీ ఇక్కడ గుద్దు ఇది మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ 4 years లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టి చూడండి, గుద్దురు గుత్త ఒక 10 లక్షల మీటింగ్ పెడతా బీజేపీ సంగతి చూసుకుంటా అన్నాడు. అటువంటిది పోయి మళ్ళీ ఇమ్మీడియట్ విత్-ఇన్ 3 daysలో పోయి అగ్రికల్చర్ బిల్కి సపోర్ట్ చేసిండు. ఏది ఏమైనా కవిత గారు ఏదైతుందో నీతి పర్రాలు కాదు. ఈరోజు ఏదైతుందో 24 గంటలు వాళ్ళు కన్న కొడుకు కంటే పనివాని కంటే ఎక్కువ కూడా ఇద్దరు సంతోష్ కానీ, నాకు వాళ్ళని సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు, వీళ్ళని ఏదో వ్యతిరేకించవలసిన అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు. అందరితోటి నమస్తే నమస్తే, అందరితోటి మిత్రత్వం, అందరితోటి నాకు శత్రుత్వం. వాస్తవం మాట్లాడడంలో ఎక్కడికి వెనుకంజి వేసేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు సేవ చేశారు. సేవ ప్రకారమే ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఇచ్చింది కదా 2004. రాజశేఖర రెడ్డి తర్వాతనే ఆయన రాజీనామా చేసింది. లోకసభ కేంద్ర మంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సీట్ ఇచ్చింది కదా. మీకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు సీటు?
మీకు కానీ తర్వాత మీ అన్నకు కానీ ఎందుకు సిద్దిపేట వదిలిపెట్టలేదు? సిద్దిపేట ఆయన 85 నుంచి గెలుస్తూ వచ్చిండు కదా, 83లో ఓడిపోయాడు, 85 నుంచి కంటిన్యూ గెలుస్తూ వచ్చింది కదా, 2004 వరకు కంటిన్యూ ఎవ్రీ ఎలక్షన్ గెలిచాడు కదా. అంటే కేసీఆర్ ఉద్దేశం తనకు నిజమైన రాజకీయ వారసుడు హరీష్ రావు అనేనా? కానీ విధి లేని పరిస్థితిలో రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకున్నా తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పుడు ఎందుకు పని లేకని అన్నారు. దీక్ష పట్టినప్పుడు ఏదైతుందో మీరు అందరు కలిసి మా నాయనని చంపుతారని చెప్పారు 2009 డిసెంబర్. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చాలా విషయాలు మనం చెప్పాలంటే 24 అవర్స్ మాట్లాడవచ్చు. ఏది ఏమైనా ఏదైతుందో హరీష్ రావు ఏదైతుందో డెఫినెట్లీ సార్ ఈ కవిత పెట్టే పార్టీ నిజంగా ప్రభావం చూపిస్తుందంటారా ఎన్నికల్లో? అంటే సార్ ఏమనుకోకండి, ఇక్కడ దేవేంద్ర గౌడ్ ఒక పార్టీ పెట్టాడు, నరేంద్ర పెట్టాడు, వైండప్ కదా, మన విజయశాంతి పెట్టాది. దేశ రాజకీయాల్లో పక్క రాష్ట్రంలో శివాజీ గణేశన్ పెట్టాడు, కమలా హాసన్ రీసెంట్ పెట్టాడు, తర్వాత బంగారప్ప పెట్టాడు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ పివి హయాంలో పెట్టాడు. అందరూ సున్నా కదా. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో దేశమంతా ఇందిరాగాంధీ గాలివిస్తే ఇక్కడ అప్పుడు 14 సీట్లే, 77లో 15 2009లో 17 14 తెలంగాణలో, అసెంబ్లీ తక్కువ పార్లమెంట్ తక్కువ, 10 గెలిచి 78లో ఆయన నాయకత్వంలో కేంద్రంలో జనతా పార్టీ, రాష్ట్రంలో వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనవరి 1కి స్థాపించి జనవరి 1 78 ఫిబ్రవరి 25 ఎలక్షన్లో 175 సీట్లు ఆయన నాయకత్వంలో వచ్చినాయి చెన్నారెడ్డి గారు. అటువంటిది 84లో ఆయన ఒక నేషనల్ డెమోక్రటిక్ ఒక పార్టీ పెట్టాడు, లిబర్టీ దగ్గర ఆఫీస్ పెట్టి. ఎన్టీ రామారావు గారి ఎలయన్స్లో 84 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తే జె చొక్కారావు గారి మీద 78లో ఆయన ఓడిపోయిందంటే రాజకీయాలకు కనుమరుగైపోయాడు జనతా పార్టీలో. మళ్ళీ 84లో రాజకీయాల్లో డైరెక్ట్గా ఎంపీ టికెట్ వచ్చింది ఆయనకు. అతని మీద 75 వేలతో మర్రి చెన్నారెడ్డి గారు ఓడిపోయారు. ఇట్లా కోకోళ్ళు చెప్పాలంటే పెట్టారు, చాలా పార్టీలు పెట్టారు, అందరూ ఫినిష్ అప్పే కదా. నాందేల భాస్కరరావు కూడా పెట్టాడు కదా పార్టీ, ఆయన కూడా స్వయంగా ఓడిపోయింది కదా ముఖ్యమంత్రిగా, అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఈయనే మలక్పేట చేసి ఓడిపోయాడు కదా, ఒక్క సీట్ రాలే కదా. సో అందుకోసం ఏదైతుందో కవిత శూన్యము, కేసీఆర్ కూతురుగా తప్పితే అమెరికా గణేష్ ఏం లేదు. ఈ బతుకమ్మ ఈమె బతుకమ్మ నేర్పింది, ప్రపంచంగా బతుకమ్మనే ఆడలేదనే పద్ధతిలో ఏదైతే చేస్తుందో నో, ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. ఈ జాగృతి అనే సంస్థకు ఏదైతుందో బెదిరించి వచ్చిన పైసల్ని దాన్ని ఏదైతుందో దే ఆర్ స్పెండింగ్, ఒక ఆఫీస్ చూపి స్టాఫ్ చూపి ఇవన్నీ ఈజ్ ఆల్ రైట్. కొన్ని సోషల్ యాక్టివిటీ చేస్తుండొచ్చు. నేను పోరాటం చేస్తేనే పూలేది పెట్టిండ్రు, నేను పోరాటం చేస్తేనే జగన్ చేసిండు, నేను పోరాటం చేస్తేనే మహిళ పెట్టిండ్రు, ఇవన్నీ ఎక్కడ పోరాటం నీది? అంటే ఒక ధర్నా పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ప్రభుత్వం దిగొస్తుందా? ఏదేమైనా ఆమె ఎక్కువ అంచనా వేసుకుంటుంది. ఇది ఆమె చెప్తున్న సామాజిక తెలంగాణ నినాదం అనేది అంటే కొంచెం ప్రజల్లోకి పోయే అవకాశం లేదా? అంటే ఆమె ఏం చేసిందండి, ఆమె లోక్సభ అయింది, లోక్సభ ఓడిపోయినాక ఎమ్మెల్సీ ఎందుకు తీసుకోవాలి? వేరే బీసీకి ఇవ్వచ్చు, ఎస్సీ పోనీ ఆమెను ఓడించింది అంటున్నది. మొన్న కేసీఆర్ని ఎవరు ఓడించింది? కామారెడ్డిలో కేటీఆర్ సొంత నియోజకవర్గంలో లోక్సభకు జరిగిన 24 ఎన్నికల్లో బండి సంజయ్కు మెజార్టీ వచ్చింది కదా, వచ్చింది. సిద్దిపేటలో కూడా మొన్న 1000-2000 మెజార్టీ రఘునందన్ గారికి వచ్చింది కదా. మరి సొంతగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలు, సిద్దిపేట, మెదక్ లోక్సభలో ఉంది, ఎందుకు ఓడిపోయింది? పోనీ తండ్రి ఎందుకు ఓడిపోయింది చెప్పండి? 7 ఎమ్మెల్యేలు కలిసి నీ అహంకారంతో. అందుకోసం ఏదైతుందో ఓటమి ఎవరో నన్ను కుట్ర చేసిండ్రు, నాకేం పనులు నడవలే, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ నడిచింది. పోనీ నీవున్న ఈరోజు నా నాయన నీతివంతుడు, ప్రాజెక్టులో తిన్నది సంతోషును, ఏది కాళేశ్వరంలో ఈయనంటుంది, రెండోసారి మంత్రి అయ్యలేదంటుంది. నా తండ్రికి ఏం సంబంధం లేదు అవినీతిలో సంబంధం అంతా ఓన్లీ యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్. కానీ ఎందుకు చెప్పాలి? ఎందుకు కమ్అవుట్ కాలే? పోనీ 100 రోజుల కింద ఫస్ట్ అమెరికా, ఇప్పుడు సెకండ్ అమెరికా వచ్చిన తర్వాత మీ అమ్మకే ఇచ్చినావు కదా లెటర్, నువ్వు అమ్మకి ఇచ్చినావు కదా లెటర్ అమ్మకి ఇచ్చినావు కదా. అమ్మకి ఇస్తే మీ నాన్నకి ఇస్తే బాధ్యత ఎవరిది? అది అమ్మ నాన్నదే ఉండాలా? అమ్మ నాన్నది కదా బాధ్యత, మీదైనా ఉండాలా బాధ్యత. ఎట్లా లెటర్ అయితే ఇంకోటి చేతికి పోవాలి కదా. మీ అమ్మ తీసుకుపోయి మీ అమ్మకి ఇచ్చినాను, మీ నాయనకి ఇచ్చినావు, ఓకే. నాయనకి ఇస్తే వేరే వాళ్ళకి ఎందుకు సంబంధం? అంటే వీళ్ళు చూసి మీడియాకి లీక్ చేశారని ఆమె ఆరోపణ. ఏది ఏమైనా దాంట్లో ఏముంది? సామాజిక అనేది ఎప్పుడన్నా నువ్వు ఇంతకుముందు లెటర్ రాసినవా?
రాయలే. నువ్వు ఎంపినప్పుడు నీ జిల్లాలో సామాజిక న్యాయం చేసినావా? పోచారము ప్రశాంత్ రెడ్డి ఒక ఆయన మంత్రి, ఒక ఆయన స్పీకరు సామాజిక న్యాయం చేసినట్టేనా? నువ్వు ఉన్న నిజామాబాద్ జిల్లాకు సామాజిక న్యాయం చేసినావా? వాళ్ళిద్దరు పొజిషన్ నువ్వు ఎంపీ, పోనీ ఎమ్మెల్యే ఓడిపోయినాక ఎమ్మెల్సీ ఎందుకైనా నువ్వు లోకల్ బాడీలో? నీకేమైనా సంబంధమా? మీ అత్తగారు ఊరది, రెండోసారి నువ్వు లోకల్ బాడీ, ఫస్ట్ 2 years, తర్వాత 6 years. నేను అనుకుంటే ఇప్పుడు 2028 వరకు ఉంది ఆమెది. అవును, ఫస్ట్ ఒక 1.5 or 2 years వచ్చింది టర్మ్. అవును, ఇప్పుడు ఏదైతుందో 6 years. రెండోసారి ఎవరో ఆయన ఎమ్మెల్యే కాంగ్రెస్ లో పోయినందుకు ఆయన ఎమ్మెల్సీ డిస్క్వాలిఫై అయింది కదా, సుభాష్ రెడ్డి ఏదో రూరల్ ఎవరు ఉండే, ఆ సీటు బై ఎలక్షన్ వచ్చింది ఎమ్మెల్సీ. రెండోసారి నీకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. సామాజిక న్యాయము 6 రెడ్లకు 4 వెల్మలకు ఇచ్చినప్పుడు నీ తండ్రి దాంట్లో ఎప్పుడన్నా నువ్వు పాయింట్అవుట్ చేసినావా? పోనీ మొదటి టర్మ్లో మహిళకు లేదు, మహిళలకు ప్రాతినిధ్యం లేదని ఎప్పుడన్నా చెప్పినావా? రెండోసారి లేదు. రెండోసారి అయినాక 1.5 year తర్వాత ఆయారాం గయారాం సబితా కాంగ్రెస్ నుంచి వచ్చింది. మరి నీ ఎంబడి ఉన్నోళ్ళు మహిళలు ఎవరైనా ఉండేది? నీ పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఎవరికైనా మంత్రి కావాలని కోరినావా? కోరలే కదా. ఫస్ట్ టర్మ్ లో మంత్రి లేదు, మహిళా మంత్రి లేదు కదా, ట్రైబల్ మంత్రి లేడు ఫస్ట్. సెకండ్ టైం 1.5 year తర్వాత మహిళనే ట్రైబల్ ఆమె సత్యవతి రావు. పోనీ దళితులకు ప్రాతినిధ్యం లేదు, సామాజిక న్యాయం జరగలే, ఎప్పుడైనా అడిగినావా? పోనీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నాకు తెలిసినంత వరకు 72 నుంచి ఎప్పుడన్నా ఇంత సామాజిక న్యాయం జరగని మంత్రివర్గం ఏ ప్రభుత్వం ఉన్నదా? మీరు ఉద్యమం అప్పుడు ఏం చెప్పారు? ట్రైబల్ 10 అన్నారు, మైనార్టీ 10% అన్నారు, ట్రైబల్ పెరుగుతున్నారు. ఏమి ఇచ్చింది మీరు? అందుకే రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు. ఇవన్నీ ఏది ఏమైనా ఆమె చేసే ఒక అది ఆమెకు ఆధిపత్య పోరు ఇంపార్టెన్స్ మెయిన్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ వరంగల్ దగ్గర ఒక మీటింగ్ అయింది కదా, వరంగల్ మీటింగ్ దగ్గర ఫ్లెక్సీలు ఉండకపోవడం కేటీఆర్ ఈ రోజు అన్నా అని యాదకి వస్తుంది. నిన్నటి వరకు అంటే వరంగల్ మీటింగ్ లో ఫ్లెక్సీలు నీకు ఏదైతుందో నిన్నటి వరకు సస్పెండ్ చేసే వరకు అన్న యాదకి రాలే. నాకు ఒక్కడే లీడర్, నేను ఎవరిని కేర్ చేయను. వర్కింగ్ ప్రెసిడెంటా మీ నాన్న ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాడా? మీరు పోవాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. అటువంటిది మీ అన్న ఏదైతుందో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది, ప్రెసిడెంట్కి అధికారం ఉంది కదా, పార్టీ అంతా ఎండార్ చేసింది కదా, నేను ఎవరు కాదు నాకు ఒక్కడే నాయకుడు అంటే ఎట్లా? మరి ఇవాళ అన్నట్లే యాదకి వచ్చింది. నిన్నటి వరకు సస్పెండ్ చేసే ముందు వరకు నీ అన్న గురించి నువ్వు తారీఫ్ చేయలేదే, రామన్న జాగ్రత్త అనలేదే 60 లక్షలు ఓడిపోయడానికి పంపించిన అంటున్నాడు. రైట్, ఓకే, పంపించిండు కావచ్చు, ఓకే. అది ఎవరు రేజ్ చేయాలి? దాన్ని ఎవరు ఎండార్ చేయాలి? నీ అన్న చేయాలి. ఈ రోజు ఎందుకు జ్ఞాపకం వచ్చింది నీకు? అంటే వాళ్ళిద్దరి మీద వేసి ఈ కుట్రలు వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు అనేది. ఇప్పుడు ఎందుకు నేనేది కనీసం ఇన్ని ప్రతిసారి నువ్వు లెటర్ రాస్తున్నా అని చెప్తున్నావు, ఇంతకాలం ఈ విషయాలు మీ లెటర్ ద్వారా బహిరంగపరచకున్నా ఎందుకు లెటర్ మీ నాయనకి ఎప్పుడైనా రాసినావా? ఇంకోటి నాకు ఒకటి, ఆమె ఫ్యామిలీ మెంబర్ కదా, ఏదన్నా ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడచ్చు కదా, లెటర్లు రాయడం ఎందుకు అంటున్నా. కానీ ఒకటన్నా ఈ లెటర్ల సాంప్రదాయం ఏదైతుందో, ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు, సెల్లా మెసేజ్లు ఎట్లా పెట్టుకుంటారో చాలా కాలం వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇందిరాగాంధీ గారు 80లో మళ్ళా జనతా ప్రభుత్వం ఫాల్ డౌన్ అయ్యి అగైన్ కాంగ్రెస్ వచ్చింది, మధ్యంతరానికి వచ్చింది 70 తర్వాత 80. మేనకా గాంధీ ఒక సూర్య అనేది అవుతుందో ఒక మ్యాగజైన్ తీసుకొని, అది వీక్లీ 15 days ఒకసారి ప్రింట్ అవుతుండే. దాంట్లో జగజీవన్ రామ్ కొడుకు వెస్టర్న్ కోర్ట్లో ఒక లేడీ ఇన్సిడెంట్, ఇది ఆ స్కాండల్ బయటకు తీసింది, బ్యానర్ ఐటమ్ అది దాంట్లో కవర్ పేజ్. తర్వాత రాజనారాయణ ఈజ్ వెరీ క్లోజ్ టు చరణ్ సింగ్ రాజనారాయణ వాళ్ళు సోషలిస్టులు అనుకున్నారు, ఒక పార్టీలో ఉండ్రి, భారతీయ క్రాంతియాలు ఉండ్రి. వాళ్ళు కేంద్రంలో రాజనారాయణ హెల్త్ మినిస్టర్, ఈయన ఆల్మోస్ట్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ లెక్క. దేవిలాల్ ఉప ప్రధాని అయినా కూడా ఈక్వల్ టు మొరార్జీ. చరణ్ సింగ్ ఇస్ అ పవర్ఫుల్ గై. యూపీలో బలమైన నాయకుడు, దాదాపు 40-45 ఆయనకు లోక్సభ సీట్లు కూడా ఇచ్చారు అప్పుడు. బీజేడీ సింబలే కదా సార్ జనతా పార్టీ కూడా? జనతా పార్టీ కాదు, జనతా పార్టీ కొత్త సింబల్, అది రైతు నాగల్ అనేది కొత్తది, అప్పుడే క్రియేట్ అయింది. 77లో జయప్రకాష్ నారాయణ్, పాత కాంగ్రెస్, చుక్క గుర్తు స్వతంత్ర పార్టీ, తర్వాత మన భారతీయ క్రాంతియాలు అనేది అవుతుందో చరణ్ సింగ్ పార్టీ, బంగ్లా కాంగ్రెస్ అయిన అజయ్ ముఖర్జీ, ఇవన్నీ పార్టీలు కలిసి రైతు నాగలి మీద ఏదైతుందో కామన్ సింబల్. అంటే ఈ రాజకీయాల మధ్య లెటర్లు కామన్ అంటారు. అలా లెటర్ అదే చెప్పబోతున్నా. మేనకా గాంధీకి ఆమె ఆఫ్టర్ రిగైన్ ద పవర్ అయిన తర్వాత నీ కంట్రిబ్యూషన్ సంజయ్ గాంధీ పోరాటంలో కానీ ఈ యొక్క మళ్ళీ ప్రభుత్వం జనతా ఫాల్ డౌన్ అయ్యి
రావడంలో నీ పాత్ర ఉందనేది లెటర్ రాసింది. ఆ లెటర్ మాకు 82లో మేము సంజయ్ బంచి పెట్టిన తర్వాత ఒక సందర్భంలో ఆమె చూపెట్టారు. ఇట్లా అంటే ఇందిరాగాంధీ ఇంట్లో ఉండి కూడా లెటర్ రాసి ఇంకోటి సార్, ఇది నేను అనుకుంటున్న పూర్వకాలం నుంచి ఉన్నది. ఈమెకు లెటర్ రాసి కొన్ని ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ చేయలేరు. ఇప్పుడేమో మెసేజ్లు పెడుతున్నాం ఏది ఫోన్లలో. అప్పుడు ఆమె లెటర్ రాసింది. నేను అనుకుంటున్నా సాంప్రదాయం ముందేమో ఇదే లెటర్లు ఇవన్నీ ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా. రైట్. ఇప్పుడు ఆయన 25 కాన్స్టిట్యున్సీలకు ఫండింగ్ చేసిందని, మరి 119కి ఎవరు ఫండింగ్ చేసిండ్రు? కడమై మీ నాయన ఫండింగ్ చేసిండు కదా. ఆయనకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో కొంతమంది అసెట్ అయినరో మొదటి నుంచి ఉద్యమంలో ఆయనే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే టికెట్లప్పుడు కూడా ఆయన రోల్ ఉంది కదా. ఒక 1 మినిట్ 2004 రోల్ ఉంది కదా. ఉద్యమంలో రోల్ ఉంది, టికెట్ల రోల్ ఉంది. ఎవరైతే ఆయనతో అసెట్ అయ్యి కంపల్సరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి పోయిందనుకోండి. ఒక సందర్భంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు 2014 ఇట్లా హరీష్ అన్నను కూడా కలిసి వాళ్ళకు అభిప్రాయ భేదం ఉందనేది ఎవరికి ఐడియా లేకుండా ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ గంగుల కమలాకర్ అటువంటి తర్వాత మంత్రి అయ్యాడు. ఏంది హరీష్ రావు దగ్గర పోతే ఇంకేది మీరు పోయొచ్చింది కదా, పని అయిపోయింది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చింది అనేవాడు. వాళ్ళిద్దరికి ఒక ఉండే తర్వాత అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి. ఏది ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్ నాకెందుకు నాయకత్వం రాదనేది హరీష్కు ఉండడం. వీళ్ళంతా ఏదైతుందో అసలు ఉద్యమమే వద్దన్న వాళ్ళు, దీక్ష ఏదైతుందో అనవసరంగా ఏదైతుందో మా నాన్నని చంపుతారన్న వాళ్ళు, అటువంటిప్పుడు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత నేను కష్టపడ్డా నాకు రావాలి అవకాశం. కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్ పోయిన తర్వాత రావాలని ఉండొచ్చు, తప్పేం లేదు కదా. ఆమన్నది కూడా అదే. అంటే ఆయన రేపు అటు ఇటు అయితే మెజారిటీ నాకు 26 మంది ఉంటారనే ఉద్దేశంతోనే ఆయన ఫండింగ్ చేశాడనేది కేసీఆర్ ఆమె ఒపీనియన్ ఉండొచ్చు. కేసీఆర్ ఉన్నంత వరకు మీ తండ్రి మీద మేమే తండ్రి కంటే ఎక్కువ కంట్రిబ్యూషను, మేము లేకపోతే మా నాయన లేడు, మా నాయన కంటే తెలివివంతులము మీ అన్న మీరు అనుకుంటున్నాము. హరీష్ రావు ఒకటి చెప్పగలుగుతా నేను, అంటే నాకు అతనితో ఎక్కడ మేము కూర్చుని మాట్లాడిన ఇన్సిడెంట్ లేదు. ఒకేసారి ఆయన మంత్రిగా ఉండగా ఒక మిత్రుని ఇంట్లో ఒక దాదాపు 3 గంటలు కూర్చున్నాము. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించండి తెలంగాణ మజాకా తెలంగాణ ఒప్పించడం అని చెప్పాను. తర్వాత కేటీఆర్ కూడా 2006లో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక అదే వాళ్ళ ఇంట్లో హరి మహేందర్ అని మెడికల్ కాలేజ్లో డైరెక్టర్, ఎక్కడ కరీంనగర్ చెలమేడ ఆనందరావు అంటారు, ఇప్పుడు సిద్దిపేటలో కూడా పెట్టారు. వాళ్ళకి చాలా దగ్గర, వాళ్ళు యూఎస్లో ఉండొచ్చారు, నాకు రిలేటివ్స్. కేటీఆర్ని మేము కూడా బై ఎలక్షన్స్ కంటే ముందు 3 అవర్స్ కూర్చున్నాం. అన్న మీరు ఏదైతుందో మమ్మల్ని వ్యతిరేకించద్దు, వ్యతిరేకం మాట్లాడదని కేటీఆర్ కూడా 3 అవర్స్. అట్లా ఆయన మంత్రిగా 3 అవర్స్ హరీష్. తప్పితే ఎప్పుడు మేము కూర్చున్నది లేదు, ఎప్పుడు కూర్చుని తిన్నది 1 మినిట్ కంప్లీట్గా, ఎప్పుడు కూర్చున్నది లేదు, ఎప్పుడు కూర్చుంది. ఉద్యమాన్ని నడిపించినప్పటి నుంచి కేసీఆర్ అంటున్నాడు ఆయన అనుచరులు ఉన్నారు, అందుకు ఆయన హెల్ప్ చేశాడు తప్ప అనే ఉద్దేశం. అయితే ఇక్కడ హరీష్ రావు వేరే ఉద్దేశంతో చేయలేదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, అతను కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్ మంత్రివర్గంలో ఇవ్వకున్నా ఎంత అణిచివేసినా అతనికి ఫామ్ హౌస్కి అయితే కొడుకు బిడ్డ కూడా పర్మిషనే, సంతోష్ ఫామ్ హౌస్ ఇక్కడ ఇంటున్నప్పుడు వీళ్ళు పోవచ్చు. బట్ ఎప్పటి వరకైతే రాజేందర్ బయటికి వెళ్ళలేదో తీసేయలేదో అప్పటి వరకు హరీష్ రావు కూడా ఈ ప్రగతి భవన్ కూడా వస్తున్నా అని చెప్పి రమ్మంటేనే పోవాలి, డైరెక్ట్ పోవడానికి వీలేదు. ఎప్పుడైతే రాజేందర్ను బయటకు పంపించిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అయింది. తను నేను అనుకుంటా కేసీఆర్ ఉన్నంతసేపు ఎప్పుడు ఆయన ఏది చెప్పినా ఆయన మాట జవదాటాడు. ఎందుకంటే ఆయన పెట్టిన రాజకీయ భిక్ష నాకు ఎమ్మెల్యే కాకముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓపెన్గా చెప్పాడు, మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యే అయినా ఆయన సీట్ ఇచ్చాడు, నన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నాడు. అతనికి వెన్నుపోటు అనే క్వశ్చన్ లేదు. కేటీఆర్ కూడా కొంత సందర్భంలో ఆయన చెప్పిన తర్వాత ఆయన అగ్రి అని చెప్పాడు. కేటీఆర్ కూడా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడా కాడా లేకపోతే ఉద్యమం నడుతాడా కలిసి తీసుకుపోయినంతసేపే అతని చిన్న చూపు అతని గురించి ఎల్ ట్రీట్మెంట్ చేసినప్పుడే ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్ రావచ్చు, కానీ లేకపోతే కేటీఆర్ నాయకత్వాన్ని నిర్బంధంగా ఓపెన్గా ఖచ్చితంగా ఎండార్ చేసిండు. తండ్రి కేసీఆర్ చేసిండు కనుక నేను కూడా అతన్ని జవదాటనని చెప్తున్నాడు. అతను కలిపి తీసుకుపోయినప్పుడు డిఫర్ అవుతాడు. ఇప్పుడు తండ్రి అన్న తమ్ములు, తండ్రి కొడుకులు, తండ్రి బిడ్డలు, దేశంలో తండ్రిని కొడుకు నరుకుతాడు, కొడుకుని తండ్రి నరుకుతున్నాడు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఔరంగజేబు చూసినాం కదా ఎటువంటిది, తండ్రిని జైలు వేసి రాజు తీసుకెళ్ళి. ఇవాళ మన కుటుంబ సభ్యులైన నెహ్రూ కుటుంబ సభ్యులు డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది వాళ్ళ సిస్టర్తో. అలాగే ఏదైతుందో అరుణ్ నెహ్రూ డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ నెహ్రూ
బఫర్స్ ఇష్యూలో ఆయన వీపీ సింగ్ తోటి ఆయన బయటకు వచ్చింది కదా. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. తో అన్నదమ్ములు తండ్రి కొడుకులు డిఫరెంట్ పార్టీలో, భార్యాభర్తలు డిఫరెంట్ పార్టీలో ఉన్నారు. ఇది సహజమే, ఇది దేవతల కాలం నుంచి వస్తుంది, దీంట్లో తప్పేం కాదు. నేను అనుకుంటున్నా హరీష్ రావు గారు ఏదైతుందో వెన్నుపోటు పడతాడు, జాగ్రత్త, మీ ఇద్దరు ఏదైతుందో అనుకునేది తప్పు. సంతోష్కి ఆ కెపాసిటీ లేదు, ఫీల్డ్ లేదు ఆయనకు. ఈ విల్ బి ఓన్లీ అతని టేక్ కేర్ చేసింది తప్పితే అతను పొలిటికల్ పర్సన్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా ఎన్నికయ్యేంత కెపాసిటీ ఉన్నోడు కాదు అతను. సరే, ఒకటి హరీష్ రావు మీతో అప్పుడు 3 hours మీటింగ్ అయ్యి రాజశేఖర రెడ్డిని ఒప్పించమని అడిగారు, తెలంగాణకు అనుకూలంగా మంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్నారు కదా. అదే దాన్ని కవిత మొన్న ప్రెస్ మీట్ లో మాట అన్నారు, హరీష్ రావు పార్టీని తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో కలిపేద్దామని కూడా కుట్ర చేశాడు అని. నేను చెప్పనా అండి? చెప్పండి సార్. అది మొన్న చెప్పాడు. అతను యాక్చువల్ గా బై ఎలక్షన్ లో 8 సీట్లే గెలిచాయి, 16 రాజీనామా చేశారు. ఖైరతాబాద్ 17 పోటీ చేస్తే 4 లోక్సభ. రవీంద్రనాయక్ ఓడిపోయి దయాకర్రావు గెలిచాడు. అక్కడ మత్స్వన్ రెడ్డి ఓడిపోయి ఇంద్రకాంత్ రెడ్డి గెలిచాడు. పోటాపోటీగా కేసీఆర్ రెండోసారి 15,000 తోటి, మొదటిసారి లక్ష్మణ్ రెడ్డి ఏది 2006లో 2008లో. తర్వాత ఇంకొక సీటు ఎవరిది, వినోద్ హన్మకొండ, అప్పుడు అది జనరలే ఉండే. ఇద్దరు గెలిచారు. గెలిచిన తర్వాత ఇతను ఫ్లోర్ లీడర్ అడిగాడు పోయి. ఎవరు? హరీష్ రావు. పోతే లేదు నేను ఇవ్వను అని చెప్పాడు. అదే నందిని కొడుపుడు బసవ తారకం దగ్గర ఉండే కదా. ఇమ్మీడియట్ ఏదైతుందో అడిగి వచ్చినాక కొంచెం ఇద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్ నడిచింది. ఏది అప్పటి వరకు విజయరామారావు ఉండే 26 మందికి మంత్రివర్గం అయిన తర్వాత 26 అంటే 10 డిఫర్ అయినా 16కు అది లీడర్. ఏది మన టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీకి లీడర్. అడిగితే నో అన్నాడు. నో అన్నాక ఆయనకు ఒక పని ఏదో ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంపార్టెంట్ ఉంటుంది, సమ్ కాలేజ్, హాస్పిటల్, డాక్టర్స్ ఏదో. ఇమ్మీడియట్ సెక్రటరీ వచ్చాడు రవిచంద్రన్, ఇప్పుడు మీకు చెప్పారు కదా. అతను అక్కడ ఉన్నాడు. అనుకోకుంటే బూకేలు రోజు ఇస్తారు కదా, ఓ బూకే చేతికి ఇచ్చాడు. బై ఎలక్షన్ లో ఆయన ఎన్నికయ్యాడు. రిజైన్ చేసిన తర్వాత ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత ఏదైతుందో లీడర్ అడిగాడు. ఇప్పుడు 2008లో, 2006లో కాదు, 2008లో 6లో కేసీఆర్ ఒక్కడే చేసిండు. 2008లో 16 మంది ఎమ్మెల్యేలు, 4 లోక్సభ చేశారు. అప్పుడు 2010లో చేశారు మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు, ఏది టీడీపీతో అలయన్స్ అయిన తర్వాత. ఆ పరిస్థితుల్లో ఏదైతుందో ఆ బూకే రవిచంద్ర గారు ఆయన చేతికి ఇచ్చాడు. ఇస్తే పోయేది ఏదైతుందో అది ఫోటోగ్రాఫ్ అయిపోయింది, అది పత్రికల్లో వచ్చేది. అంటే ఒకడు ఉప ఎన్నికలో గెలిచిన అతను ముఖ్యమంత్రికి తీసుకుపోయి బూకే ఎందుకు ఇస్తాడని, ఇది 100% కరెక్ట్. దీంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. మీరు కావాలంటే రవిచంద్ర గారితో ఇంటర్వ్యూ తీసుకోండి అబౌట్ దిస్. ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకోండి. కాన్స్టిట్యున్సీ పని మీద వచ్చాడు. ఆయనే మాజీ మంత్రిగా ఉండి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ముఖ్యమంత్రి గారిని, రామచంద్రరావు గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్, నేను అనుకుంటే 3-4 డజన్ టైంలో కలిసాడు. నేను అప్పుడు కలిసాడు, 2 సార్లు కనిపించాడు సెక్రటరియట్ లో. ఆయనే సార్ ముఖ్యమంత్రి అనేవాడు కాంగ్రెస్ పార్టీ కాదు, అందరికీ ఎనీబడి కెన్. ఇప్పుడు ఆ సంస్కృతి వచ్చింది, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. టీఆర్ఎస్ రాకముందు ఆ సంస్కృతి లేదు. ఎమ్మెల్యేస్ 3 to 4 అంటే ఎనీబడి కెన్ కమ్ డైరెక్ట్ ఎమ్మెల్యేస్, నియోజకవర్గం పని. ఆ రోజు ఆ ఇమ్మీడియట్ కేసీఆర్ ఇంటి నుంచి సెక్రటరియట్ వచ్చాడు. ఈ బూకే రవిచంద్ర గారు ఇచ్చాడు తప్పితే అతను ఏదైతుందో కాదు. ఎప్పుడు కానీ ఈజ్ ఎ లాయల్ టు ద, నాకు తెలిసినంత వరకు ఆయన క్యారెక్టర్ మామకు లాయల్. కేటీఆర్కా, కవితకా, వాళ్ళ అత్తమ్మకా సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ సంబంధం. బట్ కేసీఆర్ ఉన్నంత వరకు ఏదైతుందో కేసీఆర్ ఏ మాట చెప్తే ఆ మాట జవదాటడు. రామునికి లక్ష్మణుడు అన్నట్టుగా ఏదైతుందో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు చెప్పాలి అతను, ఎన్నిసార్లు చెప్పాలి. డబ్బులు డెఫినెట్గా సంపాదించుకున్నాడు. వీళ్ళందరినీ కొంటాడు సంతోష్, కవితను, హరీష్ రావును. కేటీఆర్ ఏం తక్కువేం కాదు. ఈరోజు ఓపెన్గా నా ఫోన్లో బంధించున్నాయి వీళ్ళ ఫామ్ హౌజులు. ఇలా హిమవంశిది 100 acres అజీజ్ నగర్లో, 100 acres ఫామ్, 1 కోటి చొప్పున 6 కోట్లు పోతుంది. ఎస్వి ప్రసాద్ అని చీఫ్ సెక్రటరీ ఉండగా వాళ్ళ బంధువు. దాని పక్కకే మన ఈయనది ఉంది, ఎవరిది, మన 60 ఎకరాలు సంతోష్. ఈరోజు సంతోష్, నేను అక్కడ పోయాను, ఒక వాచ్మెన్ ఉంటే ఎవరిదంటే ఇది కవితదని చెప్పారు. అట్లే ఇప్పుడు బొమ్మరాజ్పేట లియోన పక్కకు 21 acres 2018 అది ట్యాంపరింగ్ రికార్డు కొన్నాడు. అక్కడ ఉండే వాచ్మెన్ ఇది కవిత అని చెప్పాడు. కవిత భర్తతో ఒక సందర్భంలో నేను కూర్చున్నాను ఆ ల్యాండ్ ఇష్యూలో. కూర్చుంటే ఇది మాది కాదు అని అక్కడ ఉన్నోడు చెప్పాడు. ఈ అజీజ్ నగర్ ఇది మాది కాదు, ఇప్పుడే మీకు చూపెడతాను ఆయన మెసేజ్ కూడా, అది ఓపెన్ కాకపోతే. నాట్ అవర్ అంటే
ఏ ప్రాపర్టీ అయినా కవితదని చెప్పేవాడు. ఒక సందర్భంలో నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ 2000 ఓడిపోయింది ఎప్పుడు 23 డిసెంబర్ కదా, డిసెంబర్, ఇట్ ఈజ్ ఆఫ్ సెప్టెంబర్. ఇది వాళ్ళ భర్తతో కూర్చున్న తర్వాత ఇటువంటి ఈ ల్యాండ్ ఇష్యూస్ అయిన తర్వాత ఈ ఇద్దరు తండ్రి దగ్గరికి వెళ్ళారు. సంతోష్ అన్న అజీజ్ నగర్ లో ల్యాండ్ ఉంది, అది మాదని చెప్తున్నారు అక్కడ ఉండే స్టాఫ్. ఇక్కడ ఒక 21 ఎకరాలు, అక్కడ ఒక 60, ఏది బొమ్మరాజ్పేటలో. అక్కడ పోయిన వాళ్ళకి అది చెప్పారు. గోనె ప్రకాష్ రావు గారు పోయితే అక్కడ ఉండే స్టాఫ్ చెప్తున్నది, వాచ్మెన్. ఇది ఎంతవరకు న్యాయం అన్నాక ఏం చేశాడు ఆయన, ఈ బొమ్మరాజ్పేటది ఇట్లా ట్యాంపరింగ్. అప్పటికే నేను ఫైట్ స్టార్ట్ చేశాను. ఆగస్ట్ 23, అక్టోబర్లో అవార్డు అయింది అనుకోండి. ఆయన 11 ఎకరాలు కూడా అంటే ట్యాంపరింగ్ రికార్డు కొన్నారు. 11 ఎకరాలు కూడా అమ్మాయి అని కలెక్టర్ ఉండే రిలీజ్ చేశాడు అక్టోబర్ ఆఫ్ 2023. అది 920 acres ట్యాంపరింగ్ అయింది రికార్డు. ఎన్ఆర్ఐ ల్యాండ్ అది. ఒక ఎక్స్ఎంపీ బలరామకృష్ణ అని దుగ్గిరాల 1965లో కొని సేల్ డీడ్ మొటేషన్ చేసిండు 21 మంది మీద. సీలింగ్ ఎప్పుడు వచ్చింది 72-73లో 50 ఎకరాలు. ఎంత క్లెవర్ చూడండి. అంటే ఆయన 21 మంది మీద చేసిండు. వాళ్ళ 3 కొడుకులు అమెరికాలో పోయినారు, చనిపోయారు. వాళ్ళ 3 బిడ్డలు పోయారు. ఒక బిడ్డ చనిపోయింది, ఒక బిడ్డ ఇప్పుడు 93, ఒక బిడ్డ 91. అతను 81లో చనిపోతే ఆయన ఎంబడున్న వాళ్ళంతా ట్యాంపరింగ్ చేశారు రికార్డు. అది 2016 నుంచి మా ఒక మిత్రుడు కొడుకు ఆదిత్య యాదవ్ అని వాళ్ళు ఒక 13 మంది అగ్రిమెంట్ చేసుకుంటే అది ఇప్పుడు అయింది, సాల్వ్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు ద రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. బొమ్మరాజ్పేట్ 920 acres మొత్తం ట్యాంపరింగ్ చేశారు. కొంతమంది దాంట్లో రామయ్య అని, కిషోర్ అని, లక్ష్మారెడ్డి అని. ట్యాంపరింగ్ అంటే గోనె ప్రకాష్ రావు అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఏదైతుందో లేదు, జీపీ కాదు. వినండి మీరు జీపీలు అంటే ఏదైతే ఎక్కడికో పోతాం మనం. మెంటల్ కేసు నాకు అర్థమైందా. ఇక్కడ శ్రీనివాసం తీసుకొచ్చి ప్రకాష్ రావుగా ఎండార్ చేసి సంతకం పెట్టారు. రామయ్య అంటోళ్ళు, కిషోర్ అంటోళ్ళు ఫోటోలు పెట్టి. అంటే ట్యాంపరింగ్ కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవుతుంది. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. దే ఆర్ గోయింగ్ టు ద అరెస్ట్ అండ్ 920 రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇతను రెవెన్యూ రికార్డు తెప్పించుకున్నాడు. ఇంటెలిజెన్స్ కూడా అడిగిండు కేసీఆర్. అడిగి తెప్పించుకుంటే అది ట్యాంపరింగ్ రికార్డు. ఆయన కొన్న ప్రాపర్టీ ఆయనదని చెప్పుకోవచ్చు కదా. దాంట్లో కూడా వాళ్ళకి ఏదైతుందని మా పేరు ఎక్కడ చూసినాక ఆయన కొంటున్నాడో అది ఇది కవిత నుంచి అక్కడ ఉండే వాచ్మెన్లే చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అది చెప్పకపోవచ్చు కారణాలు. ఇది వాళ్ళ భర్తతో నేను కూర్చున్నప్పుడు ఇది కన్వర్జేషన్. నాకు వాళ్ళని కలిసిందనేది నాకు తెలిసిన సమాచారం. ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ ఉండే అధికారి నా ఒక మిత్రునికి చెప్పాడు, ఇట్లా కేసీఆర్ వార్న్ చేశాడు, ఈ ల్యాండ్లో ఎవరు మీరు రెవెన్యూ ఆఫీసర్కి చెప్పొద్దు. ఇట్ ఈజ్ టోటల్లీ మీరు చూశారు కదా, నేను కూడా చూశాను, ఇది ట్యాంపరింగ్ రికార్డు. దీంట్లో మనము ఇంటర్ఫేర్ కావద్దు అంటే మల్లారెడ్డి గారు మంత్రి గారు చెప్పినా ఆ లాంగ్వేజ్ చెప్పలేదు అనుకోండి. అండ్ సంతోష్ అయినా ఎవరైనా నాట్ టు ఇంటర్ఫేర్, నాట్ టు ప్రెషరైజ్ అధికారుల మీద చేయొద్దని చెప్పిండు. అందుకోసం ఏదైతుందో ఏది ఏమైనా ఆమె కంటే ఎక్కువ సంతోష్ దగ్గర ఉండొచ్చు, ఆమె కంటే ఎక్కువ హరీష్ ఉండదు. వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. ఈమె ఆర్గనైజేషన్, ఈమె కొంత ఈమె వీళ్ళందరికంటే కూడా ఓవర్ అంబిషియస్, దాంట్లో అనుమానం లేదు. జరా ఏమైందంటే అగ్రెసివ్. సినిమాల్లో ఏం చేసింది, బెదిరించింది, ఇవన్నీ మనం చూసాం. ఉద్యమ కాలంలో ఏం చేసింది అనేది. ఏది ఏమైనా కవితతో పార్టీ పెట్టినా కవిత ఎన్ని స్టేట్మెంట్ ఒక 4-5 రోజులు 5-10 రోజులు వస్తుంది. తర్వాత పరిస్థితి అట్లుండేది. దేశంలో మీకు చెప్పాను ఎందరు పార్టీలు పెట్టి హేమీలు పెట్టేదైతుందో సినిమా మకుటం లేని కమల్ హాసన్ ఎంత ఫేమస్, చాలా ఫేమస్. శివాజీ గణేశన్, అవును, దాసనారాయణ వైండప్ అయ్యిండు. బంగారప్ప పార్టీ ఎంతమంది పెట్టారు. దేవరాజర్స్, ఆల్ ఇండియా కాంగ్రెస్ బ్రహ్మారెడ్డి తర్వాత 79 జూలై ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యి చీఫ్ మినిస్టర్ ఉండే. ఇక్కడ చెన్నారెడ్డి నాయకత్వంలో, అక్కడ దేవరాజర్స్ నాయకత్వంలో, అంతకుముందు కూడా ముఖ్యమంత్రి డిఫర్ అయితే 28కి 28 లోక్సభ 1980లో ఓడిపోయిన తర్వాత రిజైన్ చేసిన తర్వాత గుండూరావు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అటువంటి వాళ్ళు దేవరాజర్స్ అర్స్ కాంగ్రెస్ జీరో. అందుకోసం ఏమవుతుందో ఈమె 0. తండ్రి లేకపోతే ఇప్పుడు ఎందుకు తండ్రి పేరు పెడుతున్నది, పీపుల్లో పోవాలంటే తండ్రిని సేఫ్ గార్డ్ చేస్తున్నది. ఓకే, కేసీఆర్ జాగ్రత్త. మా కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే ఎవరు అడుగుతారు? నోబడీ విల్ బిలీవ్. కాదు సార్, కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడనేది బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే రేవంత్ రెడ్డికి కవితను అడ్డం పెట్టుకునే అవసరం లేదు.
దీన్నేదో వీళ్ళ దాంట్లో చీలిక తెస్తే కాంగ్రెస్కి లాభం జరుగుతుందని ఆయన అనుకోడు. ఆయన ఉద్దేశంలో టీఆర్ఎస్ అనేది పార్టీ ఖతము, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్కి అనేది ఆయన అసెస్మెంట్ ఉంటుంది. తో వీళ్ళు అనడంలో ఏదైతుందో మీరు అన్నట్టుగా 2010లో ఒక ఫర్మ్లో అల్లిబిల్లి కంపెనీలో ఒక 30 పెట్టారు, ఒకటే ఇల్లు అడ్రస్ 28-30 పెట్టారు. ఆ 30లో ఇదొక కంపెనీ, దాంట్లో 3 డైరెక్టర్లు, ఆ 3 ఏదైతుందో సిగ్నటరీస్. అప్పుడు అతను ఎమ్మెల్సీకి ఎన్నికాడు, అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నాడు. అతను సుజన్ అంటే ఒక ప్రేమ, వాళ్ళ చిన్న మామ కొడుకు, ఇద్దరికి క్లోజ్నెస్. బాగా సంతకం పెట్టమంటే పెట్టిండు. కొన్ని రోజుల తర్వాత 6 నెలల సంవత్సరం తర్వాత అప్పుడు ఆయన 2009లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఇది జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత. 2007నే ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ కంటే ముందు దాంట్లోకి లెఫ్ట్. ఏది ఏమైనా కవితతో ఏమి ఎఫెక్ట్ బీఆర్ఎస్కు ఉండదు. ఈరోజు ప్రమాదం పొంచి ఉంది ఈ రాష్ట్రంలో. బీజేపీ లోక్సభలో 8 సీట్లు వచ్చినాయి, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. రేపు దీని మీద కాన్సన్ట్రేషన్ బీజేపీ చేయబోతున్నది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దేశ రాజకీయాల్లో అక్కడ స్టాలిన్కి ఇచ్చాడు, కుమారస్వామికి ఇచ్చాడు, జార్ఖండ్లో ఇచ్చాడు, అఖిలేష్కి ఇచ్చే ప్రయత్నం చేశాడు, దేశమంతా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు, నేషనల్ పార్టీ అన్నాడు. తో ఇక్కడ ఈరోజు పొటెన్షియల్ స్టేట్ ఫైనాన్షియల్గా ఫార్మా కంపెనీ గిట్ట దీన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. రేపు ఆల్టర్నేటివ్ ఏదైతుందో బీజేపీ స్ట్రాంగ్ కావడానికి ప్రయత్నం చేస్తుంది కనుక బీఆర్ఎస్ అనేది ఏదైతుందో ఆయన దృష్టిలో, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కౌంట్ చేయడం లేదు. నేను అనుకోను కదా, అంటే జనాలు కానీ మీడియా కానీ కొంతమంది నాయకులు ఈమె డ్యామేజ్ చేస్తుందని. 0. ఆమె 1-2 సీట్లకు రేపు ఏదైతుందో ఆమె సర్వేవ్ కోసము, ఈరోజు ఆమె స్వార్థం కోసం లోక్సభ ఎట్లా తీసుకున్నదో, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ 2 సార్లు, ఒకసారి 2 ఏళ్ల టర్మ్, ఇప్పుడు 6 ఏళ్ల టర్మ్ ఎలా తీసుకుందో స్వార్థ ప్రయోజనాల కోసం రేపు మీ అందరినీ బలి చేస్తుంది. నేను జాగృతి కార్యకర్తలు కానీ దాంట్లో చేరే నాయకులు కానీ చేతులు జోడించి చెప్తున్నా, నాకేమీ అభ్యంతరం లేదు, ఆమె మీద నాకేమీ మిత్రుత్వం లేదు, శత్రుత్వం లేదు. కానీ ఆమె మాట్లాడే మాటలు ఏదైతుందో స్వార్థ ప్రయోజనాలకు, ఆమెకు రాజకీయ ఆకాంక్ష కోసమే దీంట్లో వచ్చింది. తండ్రికి సాయం చేయడానికి వస్తే ఆమె ఎంపీ ఎందుకు చేసింది? చేయొచ్చు కదా. నెహ్రూ క్యాబినెట్లో ఇందిరాగాంధీ మన మంత్రి లేదు కదా, ఇందిరాగాంధీ క్యాబినెట్లో రాజీవ్ గాంధీ గారు లేరు కదా, మన్మోహన్ సింగ్ గారి కాన్స్టిట్యున్సీలో మన ప్రైమ్ మినిస్టర్లో రాహుల్ గాంధీ గారు మంత్రి కాలే కదా. రేపు 3 సార్లు అవకాశం వచ్చిన సోనియా గాంధీ గారు 91, 2004, 2009 ప్రధాని కాలే కదా. రాహుల్ గాంధీ గారికి 2004, 2009లో వచ్చిన ప్రధాని కాలే కదా. కమాన్, నువ్వు తండ్రి సహాయానికి వచ్చినాను, తండ్రి కోసం అది చేసినాను, నువ్వు ఎంపీ ఎందుకు తీసుకున్నావు? అంతకుముందు ఆమె హుజూర్ నగర్ పోయి 2009లో టికెట్ అడిగింది. ఆమెను కన్విన్స్ చేసి ఇద్దరైతే బాగుండదని ఈయనను సిరిసిల్ల పంపి ఈమెను కామెంట్ చేశారు. 2014లో లోక్సభ అడిగింది. ఆమె నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీ పెట్టద్దు, స్వచ్ఛంద సంస్థగానే జాగృతిగానే. ఈరోజు ఏమన్నది జైలుకేళ్ళు వచ్చినాక, నేను దేశమంతా తిరుగుతా, జాగృతిని ఎంటైర్ కంట్రీ, భారతీయ జాగృతి అని ఏమైనా దాన్ని కూడా ఆల్ ఇండియా ఎట్లయితే బీఆర్ఎస్ చేసిందో, కమాన్ దేశమంతా తిరుగు, స్వచ్ఛంద సంస్థ లెక్క పనిచేయి, ప్రజల కోసం పోరాడు, సామాజిక న్యాయం చేయి, సామాజిక న్యాయం కోసం, మహిళా బిల్లు కోసం చేయి. తో ఇంత ఆకాంక్ష ఉన్నది, మరి ప్రజలు గమనించాలి. నేను ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, పోరాటం కోసమే, నా తండ్రికి సాయం చేయడానికి వచ్చిన, నేను ఏదైతుందో స్వచ్ఛంద సంస్థ లెక్క ఏదైతుందో, సన్యాసులు లెక్క ఏదైతుందో, సర్వోదయ నాయకులు లెక్క ఉంటా అనేది ఇదంతా ఉనకదంపుడు ఉపన్యాసం. సార్, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ప్రతిపక్షంలో దానికి సంబంధించి చాలా రచ్చ చేసింది. స్వయంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చి దాన్ని ఏటీఎం మార్క్ వేసి కాళేశ్వరం మీద పెద్ద ఇది చేశారు, ఎగ్జిబిషన్ కూడా చేశారు దాని మీద. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, దాని మీద ప్రూఫ్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. తర్వాత ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇన్ని ఉండగా ఆ కేసును రీసెంట్గా సిబిఐకి అప్పగించడంని ఎలా చూడాలి మనం? ఈరోజు ఇది ఒకటే కాదు, ఈ రేస్ కార్ ఏదైతుందో క్లారిటీ ఉంది. సుప్రీంకోర్టు కూడా అతనికి ముందస్తు ఏది నాట్ టు అరెస్ట్ అనే దాంట్లో సహకరించాల. గొర్రెల స్కామ్, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ 3 కూడా ఇంకా కేసులున్నాయి. మరి దేంట్లో చివరి దశకు వచ్చినాయి, గొర్రెలది క్లారిటీ వచ్చింది.
ఈ కార్ రేస్ ఏదైతుందో క్లారిటీగా ఓరల్ ఇన్స్ట్రక్షన్ మీదనే డబ్బులు పోయినాయి. ఆ డబ్బులు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ రాలే. అటువంటిది అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదు? ఇంత కమిటీ రిపోర్ట్ ఇచ్చి దీన్ని పెద్ద హైలైట్ చేసి ఆ ప్రాజెక్టు దగ్గరికి ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి కూడా ఏటీఎం అని చెప్పి మరి ఎందుకు చేయలేదు? ఇదైతే కాంగ్రెస్కు లాభించే పని కాదు. ఫోన్ ట్యాపింగు ఎక్కడున్నా సప్త సముద్రాల బయట ఉన్నా కూడా గుంజుకొచ్చి వేసేస్తాం ప్రభాకరం అని చెప్పింది. ఏది అక్కడ ఎవరైతే ఇప్పుడు సిట్ వేశారో అది ఇదే డిఎస్పి, ఇక్కడ ఏసీపీ అంటారు. అవును, ఐపీఎస్ కన్ఫామ్ కూడా కాదు, కన్ఫామ్ అయితే డీసీపీ అంటారు, డిప్యూటీ కమిషనర్ పోలీస్ అంటారు. ఏసీపీ ఒక ఎస్ఐ. నేను కూడా పోయాను, నేను పోయినాడే ప్రభాకర్ రెగ్యులర్ అవుతున్నారు అనుకోండి. ప్రభాకర్ గారు నేను కూడా, నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ను అంత క్లారిటీ కనపడతా ఉంటే ఎక్కడ మనం యాక్షన్ తీసుకున్నట్టు కనపడతలేదు. డీజీపీ, హోమ్ సెక్రటరీ అండ్ డిఐజీ వీళ్ళు ఉంటుంది. దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. పొలిటికల్ ట్యాపింగ్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు. రామకృష్ణ హెగ్డే గారు రెండవసారి చీఫ్ మినిస్టర్ అండి, 83 మళ్ళీ 85లో మళ్ళీ ఎన్నికలకు పోయి అఖండ మెజార్టీ వచ్చిన తర్వాత అతను దేవగౌడ అండ్ బొమ్మాయి వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు అది ఎస్టాబ్లిష్ చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. సీఎం స్టెప్ డౌన్ అయిపోయాడు. దేశంలో జరిగింది అది ఒకటే సంఘటన ఇప్పటి వరకు. ఓకే. అండ్ రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండి అతను ఎలక్షన్స్ ముందు ఇతను రిపబ్లికన్ డెమోక్రటిక్ వాళ్ళది అవుతుందో వాటర్ గేట్ హోటల్లో వాళ్ళది క్యాంప్ ఉండే. తో అప్పుడు ఈ టేప్ రికార్డర్ పెట్టినప్పుడు ఆ గూఢాచారులు ఏదైతుందో బంధించితే అది ఎంక్వైరీ అయితే బుకాయించిండు. మళ్ళీ ఎన్నికలైంది, గెలిచాడు. జస్ట్ 2 months బిఫోర్ ఎన్నికలైన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది. ఇతను ఎదుటి సమాచారాన్ని సేకరించిండు. ఈ ఫోన్ ఇది ట్యాపింగ్ ఏది మన ఇది ఏమంటారు టేప్ రికార్డర్స్ పెట్టి వాళ్ళ ఆఫీస్లో అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 4 సంవత్సరాల పదవి కాలాన్ని 1.5 year 2.5 years ముందే ఎస్టాబ్లిష్ అయినందుకు రిచర్డ్ నిక్సన్ ఈ రిజైన్డ్ అమెరికన్ ప్రెసిడెంట్. అది ఇతర దేశాల్లో నడిచింది ఫోన్ ట్యాపింగ్ అనేది. హెగ్డేది 1988లో. ఖచ్చితంగా ఇది మంచి అవకాశము నీ దగ్గర ఉంటే, లేకపోతే బక్వాస్, నువ్వు కూడా బక్వాస్ మాట్లాడుతున్నావు, నీ దగ్గర ఏం లేదు, సమాచారం లేదు. అది నిజమే అయితే మీ ఐ డ్రీమ్ ద్వారా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సమయం వచ్చినప్పుడు, సమయం ఇప్పుడే, కాంగ్రెస్ విల్ టేక్ యాక్షన్. ఖచ్చితంగా మీకు శత్రువే రేవంత్ రెడ్డి గారు కదా, మొదటి శత్రువు కదా, అతనే మీ టార్గెట్ కదా. రోజు దూషణపూర్వం చేస్తుండ్రు కదా ఆయన, మీరు ఇద్దరు దూషణపూర్వం చేసుకుంటారు కదా. కమాన్, ఫినిష్ అయిపోతుంది. అది ఎస్టాబ్లిష్ చేయమని మీ ఐ డ్రీమ్ ద్వారా కేటీఆర్ గారిని చేతులు జోడించి విన్నపం చేస్తా ఉన్నాను. సరే, ఈ పరిణామాలన్నీ బీజేపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందా ఇప్పుడు జరుగుతున్నవి? అంటే ఇటు ఒకవైపు టీఆర్ఎస్ బలహీనపడి, ఇంకోవైపు కాంగ్రెస్లో ఈ తరహా రేవంత్ రెడ్డి ఒకటైపు, మిగతా టీం అంతా ఒకటైపు, ఇట్లాంటి పరిస్థితులు ఏమన్నా తెలంగాణలో మళ్ళీ బీజేపీ బలపడడానికి ఏమైనా ఛాన్స్ ఉంది? ఏంటంటే 8 అసెంబ్లీ వస్తే 8 లోక్సభ వచ్చినాయి కదా. అంటే వచ్చే ఎలక్షన్లో 8 లోక్సభ వచ్చినాయి కదా, బలపడ్డట్టే కదా. బలపడ్డది. 1 ఇప్పుడు వాళ్ళ ప్రణాళిక ఏదైతుందో ఇక్కడ పొటెన్షియల్ స్టేట్, ఈరోజు బాంబే కంటే కూడా ఢిల్లీ తీసిపెట్టండి, బాంబే ఫైనాన్షియల్ స్టేట్. మొత్తం ఎంటైర్ 28 రాష్ట్రాల్లో ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ దీని దగ్గరనే ఉంది. కేసీఆర్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు ఎన్నికల్లో, జాతీయ పార్టీగా విస్తరించడానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు, ఆఫీసు తర్వాత అడ్వర్టైజ్మెంట్ చూశారు. ఇప్పుడు కూడా ఏఐసిసి వాళ్ళకుండే సమాచారం ప్రకారము దే ఆర్ బాగా తెలంగాణ నుంచి 50% ఫైనాన్షియలీ స్ట్రెంత్ ఏదైతుందో దీనివల్ల వచ్చిందనేది ఉంది. ఈ రాష్ట్రాన్ని కొట్టాలనేది వాళ్ళకు ఉంది. కర్ణాటక అయితే 100% నెగటివ్ డెఫినెట్ వస్తుంది. తమిళనాడు కూడా స్టాలిన్కు వ్యతిరేకత ఉంది. జస్ట్ 4-5 monthsలో ఎలక్షన్ ఉంది. నేను అనుకుంటున్నా బీజేపీ అండ్ అన్నా డిఎంకే 23-18 41 వచ్చాది. 43-44 స్టాలిన్ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. ఇప్పుడు 2 అలయన్స్ అయింది. విజయన్ పార్టీ పెట్టాడు. మైనార్టీ అండ్ క్రిస్టియన్స్ ఆయనకు పోయినప్పుడు డిఎంకే ఫ్రంట్కి ఏదైతుందో కాంగ్రెస్ ఉంది, దాంట్లో లెఫ్ట్ ఉంది, మైనస్ అయినప్పుడు ఏదైతుందో అక్కడ కూడా బోటాబోటీగా సింగిల్ లార్జెస్ట్ వస్తే అన్నా డిఎంకే అండ్ బీజేపీ ఫామ్ చేయొచ్చు. హంగ్ వచ్చినా కూడా విజయన్ కలవచ్చు. బట్ సింగిల్ లార్జెస్ట్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. మెరుగైన ఫలితాలు
తమిళనాడులో. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా బీజేపీ. ఇక్కడ ఏదైతుందో బీజేపీ ఇప్పుడు అంత లేదు. బట్ బీఆర్ఎస్ డైల్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఆల్టర్నేటివ్. ఇంకోటి, ఇది కంప్లీట్ అయినప్పుడు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయింది. మాకు ఒక అవకాశం ఇచ్చిండు. ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలకు ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు. కానీ సామాజిక న్యాయం ఏ పార్టీలో జరగలే. సామాజిక న్యాయం చేస్తాం, ఇగో టికెట్లు ఇచ్చాము. అక్కడ బీసీ ప్రధాని మోర్ దాన్ 50%. వాజ్పేయి గవర్నమెంట్లో కానీ, జనతాలో కానీ, కాంగ్రెస్లో కానీ, దేవగౌడ కానీ, వీపీ సింగ్ ఏ క్యాబినెట్లో సామాజిక న్యాయం జరగలే. మోడీ గారి క్యాబినెట్లో 14 నుంచి ఇప్పటి వరకు ఏదైతుందో మోర్ దాన్ 50% ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ ఉన్నారు. సామాజిక న్యాయం కేంద్రంలో చేసినాము అని స్లోగన్ ఇస్తే బీజేపీ మే పవర్లోకి వచ్చే అవకాశం ఉంది. పవర్ అని కాదు, బట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సంస్థాగతంగా కూడా నాకుండే సమాచారము వెరీ టేకింగ్ ద వెరీ ఇంట్రెస్ట్. ఇక్కడ మంచి అవకాశం ఉంది. అవసరమైతే వాళ్ళు గెలిచే అవకాశం లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటే నాకుండే సమాచారం రేపు రాబోయే రోజుల్లో ఈవెన్ బీఆర్ఎస్ కూడా మనము కేంద్రంలో బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ కొట్లాడదానికంటే మనము కలిసి కొట్లాడదాం అనొచ్చు కదా. కేసులు అజిత్ పవార్ మీద కేసు ఉంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం లేడా? ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇట్లా ఎన్ని ఉన్నాయి. ఇట్లా కేంద్రంలో ముఖ్యమంత్రులు కాపాడింది, మంత్రులను కాపాడింది, వాళ్ళ జైన్ కేసులు ఆయన పక్కకు పెట్టింది. సో రేపు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటైనా కూడా ఆశ్చర్యపోవద్దు. పార్లమెంట్ వాళ్ళకి 8 ఉన్నాయి. 8 కాదు 9 ఇస్తాడు. ఇంకో 8 ఈయన తీసుకుంటాడు. గెలిచిన కాక ఇంకో 1-2 ఇస్తాడు. అసెంబ్లీలో ఈయన 80, వాళ్ళు 40 అనొచ్చు. పవర్ షేరింగ్. ఈయన 3 ఏళ్ళు ముఖ్యమంత్రి, 2 ఏళ్ళు. ఈయన కేసీఆర్ గారు 2009లో సిపిఎం సమైక్యమన్న సిపిఎంతో కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా 2009లో రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి రాజశేఖర రెడ్డి గారు తర్వాత చనిపోయాడు. బట్ ఎన్నికల రిజల్ట్ కంటే ముందే హర్యానా పోయాడు. హర్యానా పోయి ఎన్డీఏ డయాస్ మీద అడ్రస్ చేసి రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు. తర్వాత 2014 నుంచి డిఫర్ అవుతుండే వేరే సంగతి. 2014 నుంచి అన్ని అంశాల్లో ప్రతిపక్షాలకు మద్దతు చేయలే. ఇతను ఎన్నికలైతేనే మోడీ ప్రభుత్వానికి 2014 నుంచి అప్ టు 2022 వరకు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిండు. వివాదాస్పద అగ్రికల్చర్ బిల్ కూడా సపోర్ట్ చేసిండు. తర్వాత విత్డ్రా చేసుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ అపోజ్ చేశాడు. కేటీఆర్ మంత్రిగా ఉండి బెంగళూరు హైవేను దిగ్బంధించిండు. లాల్ బహదూర్ స్టేడియంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడండి ఇక సంగతి చూస్తా బీజేపీ సంగతి అన్నాడు. అల్టిమేట్ పోయి సరెండర్ అయిండు. కనుక రేపు బీజేపీ తోటి కలిసినా ఆశ్చర్యపడొద్దు. ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు నెగటివ్ ఉంటే వెరీ గుడ్ రిజల్ట్ వస్తుంది అనేది నాకుండే భావన. అంటే టైమ్ ఈజ్ వెరీ బాగా లాంగ్ ఉంది. ఉల్లిగడ్డల రేటుతో బీజేపీ ప్రభుత్వం పోయి కంటిన్యూగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది ఢిల్లీలో. అట్లే నస్బందీ ఫ్యామిలీ ప్లానింగ్ 75 నుంచి 77 వరకు చేయడం వల్ల ఆ ఒక్క ఇష్యూ దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. సో అందుకోసము చిన్న ఇష్యూ కూడా డిఫర్ అవుతుంది, చిన్న ఇష్యూ కూడా ఏదైనా జరగచ్చు. బట్ రాబోయే రోజుల్లో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళు ఓన్ రావడానికి ప్రయత్నం చేస్తారు. సామాజిక న్యాయం జరగలే. మేము వచ్చిన తర్వాత టికెట్లో కానీ మంత్రివర్గంలో కానీ సామాజిక న్యాయం చేస్తాం. ఒక అవకాశం మాకు ఇవ్వండి అని మేము కేంద్రంలో 15 సంవత్సరాలు, అప్పటి వరకు 15 అయిపోతుంది కదా, సక్సెస్ఫుల్గా నడిపాము. అక్కడ సామాజిక న్యాయం చేసినాము. మేము మా దగ్గర ఏం స్కాండల్ లేవు, మాకు ఒక అవకాశం ఇవ్వమని తెలంగాణలో అప్పీల్ చేయొచ్చు. చేసినప్పుడు ఏదైతుందో రిజల్ట్స్ ఎలా ఉంటుందో తెలియదు. బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనేది నాకుండే ఉద్దేశం. కరెక్ట్ సార్. మీరు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఇవాళే ఒక వార్త చూసాము, మీరు కూడా చూశారు. బీఆర్ఎస్ నుంచి బాగా ప్రజాదరణ ఉన్న లీడర్లను బీజేపీ లాక్కోవాలని ఒక త్వరలో ఒక వ్యూహరచన కూడా ఢిల్లీలో చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చింది నేచురల్ కదా. ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేరారు కదా చాలా మంది. అవును, బీఆర్ఎస్ నుంచి ఉన్నోళ్ళు ఇప్పుడు బీజేపీలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది నాయకులు చేరారు కదా. రేపు వీళ్ళది లుకలుకలు కానీ ఏదైనా ఉండి సఖ్యతగా కేసీఆర్ అదే ఫామ్ హౌస్లో ఉండి కేటీఆర్ హరీష్ రావు సక్రమంగా పోకపోతే ఏదైతుందో అంటే జోడీగా పోకపోతే తర్వాత అంటే కవితను విమర్శించేంత పెద్ద నాయకురాలు కాదు. ఆమె విమర్శలకు వీళ్ళు ప్రతి విమర్శ చేయాల్సిన అవసరం లేదు, జవాబు చెప్పవలసిన అవసరం లేదు. పబ్లిక్ వెల్ నోస్ ఎవరెంత సంపాదించారు, గతంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు వాళ్ళ
ఏం పరిస్థితిలో ఉన్నారు ఎవ్రీబడి నోస్. దాన్ని మరీ రోజు స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఏదేమైనా కవిత ఇస్ బిగ్ జీరో. ఆమె పార్టీ పెట్టకపోతే ఏదైనా ప్రజాహితంగా పోరాటం చేస్తే ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. ఆమె రాజకీయ పార్టీగా మలుచుకోకుండా ప్రజా సమస్యల మీద స్వచ్ఛందంగా ఏది నేను ఆశించను, ప్రజల వైపు నేను ఈ జాగృతి సంస్థ పోరాటం చేస్తుంది. అన్యాయాల కోసం, న్యాయం చేయడానికి కోసం, సామాజిక న్యాయం చేయడానికి కోసం, అసమానతలు రూపుమాపడానికి కోసం. ఎవరైనా వీఆర్ గోయింగ్ టు క్రిటిక్, పాలకపక్షమైన ప్రభుత్వ పక్షమైన. పాలకపక్షము సరి అయినంగా చేయక ప్రతిపక్ష పార్టీ ఉండి వాళ్ళు ఏదైతుందో దాన్ని ఎత్తివేయకపోతే మేము ప్రజల పక్షానే ఎత్తి చూపుతామని, ఉద్యమాలు చేస్తామని, గతంలో సాధించుతా అని చెప్తుంది. నేను చేయబట్టే సాధించిన, నేనే పోరాటాలు చేసిన అంటుంది కదా. రాబోయే రోజులు అట్లా గిట్ట చేస్తే హ్యాండ్స్ అప్. రాజకీయ పార్టీగా నిర్మాణం చేస్తే మాత్రం జీరో. ఆమె అన్ని పోటీ చేసినా జీరో. ఆమె ఎలయన్స్ అయితే ఒకటి రెండు. గతంలో పెద్ద నాయకులు తెలుగునాడు పెట్టారు. జానారెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి, వసంతనాగేశ్వరరావు ఏం చేశారు? 89లో వాళ్ళు 5-6 టికెట్లకి అది చేశారు కదా. ఓన్లీ 5 చేయగలరు. శ్రీనివాసరెడ్డి రాష్ట్రం అని తిరిగిండు, వీళ్ళైతే తిరగలే. ఒక 5-6 మీటింగ్లు పెట్టిండు తెలంగాణ ప్రాంతంలో అంతే. తో అది సరే, ఈమె అదే పరిస్థితి. నేను అనుకోను కదా అంటే ఈమె పార్టీ పెట్టి సస్టైన్ కావడం అనేది అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని, అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.